చాలా సంతోషం అండి. ఎందుకంటే అత్యంత మహారథులైన స్టాల్వర్డ్స్ లాంటి వాళ్ళంతా డయాస్ మీద ఉన్నప్పుడు నాలాంటి కమిడియన్కి కూడా ఇలాంటి అవకాశం కలగడం ఇది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. శోభన్ బాబు గారితో కలిసి నటించేటువంటి అవకాశం నాకు, నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన కొత్త, అంటే అప్పుడు అందరూ రిటైర్ అయిపోతున్న టైంలో నేను ఎంటర్ అయ్యాను. వాళ్ళందరితో అడపా ఒక్కోటి ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, అలాగా కృష్ణరాజు గారితో, కృష్ణ గారితో, శోభన్ బాబు గారితో అందరితో కలిసి నటించే అవకాశం కలిగింది. ముఖ్యంగా శోభన్ బాబు గారితో కలిసి నటించే అవకాశం కలగడం నాకు నిజంగా నా జన్మ ధన్యమైందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ సభ కాబట్టి నేను చెప్తున్నానండి కాదు, శోభన్ బాబు గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం గురించి, ఆయన పాత్ర పోషణ కానీ, నేను జీవన జ్యోతి సినిమా ఆయన కోసం కొన్ని వందల సార్లు చూశాను. ముఖ్యంగా శోభన్ బాబు గారితో కలిసి మా గురువు గారు పరుచూరు గోపాలకృష్ణ గారి దర్శకత్వం సర్పయాగంలో యాక్ట్ చేశాను. దొరబాబు అజయ్ కుమార్ దర్శకత్వం దొరబాబులో యాక్ట్ చేశాం. ఇలా ఆయనతో కలిసి 2-3 సినిమాలు యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. అప్పుడు ఆయన ఎంత సీరియస్గా ఉంటారో మాలాంటి కోతులతో అంత సరదాగా ఉంటాడు ఆయన. తర్వాత జీవితం యొక్క లోతులు తెలిసిన మనిషి, 75 సంవత్సరాలు ఉన్నటువంటి శోభన్ బాబు గారి యొక్క ఆయన ఈ కార్యక్రమం సందర్భంగా నన్ను కూడా పిలిచి నాకు ఈ అవార్డు ఇవ్వటం అనేది నేను నిజంగా సిన్సియర్గా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఏదో అప్పట్లో వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క పేరు మీద ఇచ్చేటువంటి అవార్డులు వాళ్ళు మనం తీసుకోవడం అంటే అది ఒక చిన్న యాంటిక్ లాంటిది ఇప్పుడు ఇచ్చిన అవార్డు. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా బదిలీపరుచుకుంటూ ఉంటానండి. మనస్ఫూర్తిగా అంటే విన్నవించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.